నగరిలో ఎమ్మెల్యేగా భానుప్రకాష్ గారు గెలుస్తారా, రోజా గారు గెలుస్తారా? మా ఎన్టీ రామారావు సైకిల్ తెలుగుదేశం భానుప్రకాష్ గెలుస్తారు. ఆయన తండ్రి బాగా మంచి పేరు ఉంది. ఆయన వస్తేనే మాకు అన్ని సౌకర్యాలు వస్తుంది. రోజా గారు బాగా అన్ని తినేసినారు. మోర్ దెన్ 100 crores ఉంటుందని వాల్యూ చెప్తా ఉన్నారు. అదే పరిస్థితులు ఈ సూర్య వస్తే భానుప్రకాష్ మంచిది అంతే. అంటే రోజా గారు ఏం అభివృద్ధి చేయలేదు. రోజా గారి అభివృద్ధి చెందలేదు. రోజా గారు అంతా ఇసుగా గులకరాళ్ళు మట్టి మహారాజులుగా చేసినారు. బీదోళ్ళకి ఏమి చేయలేదు. అంటే నగరి ప్రజలకు వచ్చి సమస్యలు ఏం తెలుసుకోవట్లేదా? నగరి పరిస్థితులు ఏం తెలుసుకుని ఆమె వచ్చేది టూర్ చేసేది, గుళ్ళు చుట్టేది, టూర్లు పోయేది, ఇదేముంది విలేజ్లకు అంతా వచ్చి రాలేదు. అంటే ఒకవేళ భానుప్రకాష్ గారు వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు? భానుప్రకాష్ వస్తే వాళ్ళ తండ్రి చేసినట్టుగా అభివృద్ధి చేస్తాడు. వాళ్ళ తండ్రి బాటలో నడుస్తాడు. ఇప్పటికే ఆయన వస్తాడని మేమంతా కోరుకుంటున్నాము. అంటే మూడోసారి కూడా రోజా గారే వస్తారు. 3 సార్లు వస్తే అంతే 3 ఏళ్ళ 30 వాళ్ళకి పోతాడు. మూడోసారి వద్దు, మాకు భానుప్రకాశమే కావాలా. జగన్ గారు పరిపాలన చూశారు కదా, ఎలా ఉంది? జగన్ గారు మా మధ్య తరగతి కుటుంబాలకి ఏం చేయలేదు. ఆయన రేషన్ కార్డు తీసేసినారు. చెప్పమ్మా చెప్పండి. ఆయన రేషన్ కార్డు తీసేసినారు. నేను రేషన్ కార్డు అప్లై చేసి 6 నెలలు అయింది. సంవత్సరం పైన వాలంటీర్ని అడుగుతా ఉన్నాం. వాలంటీర్ ఫోన్ చేస్తే వచ్చేదే లేదు, మాట్లాడేదే లేదు. వాలంటీర్ పట్టించుకునేదే లేదు. నాకు డబ్బులను అసలు వచ్చేదే లేదు, ఫోన్ లిఫ్ట్ చేసేదే లేదు. ఏం చేసేది? వాళ్ళకి ఫోన్ చేసి లిఫ్ట్ లేదు, మనిషి దొరికేది లేదు. వాలంటీర్ ఉండేది వేస్ట్. నేను అప్లై చేసి సంవత్సరం అయిపోతా ఉన్నది. కంప్లైంట్ సచివాలయాన్ని కూడా కంప్లైంట్ చేసినాం. నాది ఓటర్ తీసేసినారు. తిరిగి అప్లై చేసి ఓటర్ తెచ్చుకున్నాం. ఇప్పుడు ఓటర్ వద్దా లేదని చూడాలా. మా అభివృద్ధి కోసం భానుప్రకాష్ కావాలా. పెన్షన్ అదే ఆయన చెప్తారు. నాకు పెన్షన్ లేదు. నాకే ఒడి కారణం లేదు. ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్ పరిపాలన చూశారు కదా, ఎలా ఉండేది? టీడీపీ పరిపాలన ఎక్సలెంట్ ఆయన అన్ని అభివృద్ధులు చేసినాడు, అన్ని చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు లేడీస్కి ఫ్రీ అంటూ ఉన్నాడు, గ్యాసులు ఫ్రీ అంటూ ఉన్నాడు, 1500 రూపాయలు లేడీస్కి ఇస్తానంటూ ఉన్నాడు. అన్ని అభివృద్ధి. ఈ సూరి బయోడేటాలో 3500 అంటాడు జగను, ఇవి 4000 అంటూ ఉన్నారు. ముసలి వాళ్ళంతా ఇంట్లోనే ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చి ఇంట్లో ఇచ్చేది లేదు, సచివాలయంలో పోయి తీసుకోవాలంటూ ఉన్నారు. సచివాలయంలో పోయి తీసుకున్న దానికి 100 రూపాయలు ఆటో కట్టాపన్నా. మాకు బేజారుగా ఉంది. అంటే ఇప్పుడు 3 రాజధానులు ఉన్నాయి కదా, 3 రాజధానులు పెట్టారంటే ఒక రాజధాని పెట్టారంటారు? ఒకే రాజధాని అమరావతి ఉండాలి రాజధాని లేకుండా ఎట్లా పరిపాలన చేస్తారు? అమరావతి చంద్రబాబు నాయుడు అమరావతి పెట్టాడు కదా, అమరావతికి ఉండాలి కదా. అమరావతి ఉంటేనే మా బోట్ మిడిల్ క్లాస్ అంతా పోయి వచ్చేదానికి బాగుంటుంది. విశాఖపట్నంలో ఇంకెక్కడైనా పెడితే ఎట్లా పోయేది? నాకు వయసు 74 సంవత్సరాలు. నేను పోవాలంటే ఎట్లా పోవాలా? ఈసారి సీఎంగా ఎవరు అవుతారా అనుకుంటున్నారు? ఈసారి సీఎం మన చంద్రబాబు నాయుడు. ఇక్కడ ఎమ్మెల్యేగా అయితే నగరి భానుప్రకాష్ కంపల్సరిగా రావాలా. అబ్బాయి గారు, నగరిలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు ఉండేది రోజా, ఇప్పుడు ఈయన భానుప్రకాశే కదా. పుత్తూరు దాంట్లో ఎత్తుకొని చేర్చేసినారా నగిరిలో. అదే పెద్ద తప్పు చేసిందే. పుత్తూరు ఎటువంటి ఊరు? ఆ నుంచి ఇప్పుడు నగిరిలో ఉంచి పుత్తూరుకు వచ్చి ఒంటికి పోస్తా ఉన్నారు. అటు ఊరిని పుత్తూరుని ఎమ్మెల్యే తీసుకొని దాంట్లో చేర్చేసినారు. మళ్ళీ నాకు పెన్షన్ కట్ చేసేసినారు. మా కొడుకు ట్యాక్స్ కడతా ఉన్నాడంట. వాడు ఏదో కంపెనీలో పనిచేస్తాడు. ట్యాక్స్ గవర్నమెంట్కి కదా కడతా ఉన్నాడు. వాడు సంపాదిస్తాడు, వాడు భార్యను పెట్టుకొని వాడు చెన్నైలో బతుకుతూ ఉన్నాడు. నాకు ఇస్తూ ఉండే పెన్షన్ ఎందుకు కట్ చేయాలా? నాకు నెలకు 3000 రూపాయలు కావాలి. హార్ట్ పేషెంట్ నేను. అది బాగా పనికి వచ్చింది. దాన్ని కట్ చేసినారు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఒకసారి ఇచ్చిన దాన్ని మళ్ళీ కట్ చేయనే లేదు. అది ఆయన దగ్గర ఉండే గొప్పతనం. వీళ్ళు పెన్షన్ కట్ చేసేసినారు, రేషన్ కార్డు కట్ చేసేసినారు.
అడిగారా ఎందుకు కట్ చేశారు? అడిగితే అంతే, మీ కొడుకు ట్యాక్స్ కట్టినాడు కాబట్టి నీకు పెన్షన్ లేదు అంటే, కొడుకు ట్యాక్స్ అంటే వేరే ఎవరికే కట్టేస్తాడు, వాడేదో గవర్నమెంట్ కడతా ఉన్నాడు, వాడు భార్యను పెట్టుకుని వాడు బతుకుతా ఉన్నాడు, నాకెందుకు పెన్షన్ కట్ చేయాలా? అంతకుముందు పుత్తూరు సపరేట్ ఉండేదా నియోజకవర్గం? అప్పుడు మొదట నియోజకవర్గం ముద్దుకృష్ణ నాయుడు ఉన్నప్పుడు సపరేట్ పుత్తూరు ఎమ్మెల్యే, దాన్ని ఎత్తుకుపోయి నగ్గులు చేసేసినారు. అంటే ఎప్పుడు చేశారు? అదే ఈ జగన్ వచ్చిన తర్వాత. చంద్రబాబు నాయుడు ఉండేప్పుడు పుత్తూరు సపరేటు, నగిరి సపరేటు, దీన్ని ఎత్తుకుపోయి దానిలో చేసేసినారు. పనికిరాని ఊర్లో, పనికిరాని ఊర్లో ఎత్తుకుపోయి నగిలు చేయరు. అక్కడ ఉండే వాళ్ళు ఈడ వచ్చి ఒంటికి పోసేసిపోతారు, పుత్తూరుకు వచ్చి ఏది కావాలో పుత్తూరు వచ్చి తీసుకొని పోతారు. అట్లా ఊరిని నాశనం చేసినారు. ఈసారి తప్పకుండా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వస్తుంది, దానిలో ఏమాత్రం సందేహం లేదు. అంటే రోజా గారు ఎలాంటి అభివృద్ధి చేశారు? ఏమి అభివృద్ధి చేసింది ఆమె? ఏమి చేయలేదు ఆమె. అంటే రోడ్లు కానీ అంటే ప్రజల మధ్య సమస్యలు తెలుసుకోలేదా? ఆమె ఏదో వచ్చేదేమో మీటింగ్ పోయేదేమో వచ్చేదేమో అంతే, ఏం చేసిన అభివృద్ధి ఏం లేదు ఇక్కడ. ఎప్పుడు విమర్శలు చేస్తూనే ఉంటారు కానీ అభివృద్ధి చేసింది ఏం లేదు ఆమె. అంటే మళ్ళీ భానుప్రకాష్ గారు వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు? చెయ్యాలి అంటే ఈ మరి పుత్తూరుని డెవలప్ చేయాలి, పుత్తూరు సపరేట్గా ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్గా చేయాలి, ఈ పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ ఇప్పించాలి, అదంతా చేయాలి. జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ ఏం పనికిరాదు, పథకాలు మళ్ళా మీకు అంటే అభివృద్ధి జరిగింటేనే ఓటు వేయండి అని అంటున్నాడు కదా. అవును, మళ్ళీ అభివృద్ధి జరగలేదంటారా? జరగలేదు కాబట్టి ఇప్పుడు జగన్ ఇది చంద్రబాబు నాయుడు వస్తే బాగా అభివృద్ధి అవుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా చూసాం కదా, ఎలా ఉండేది? బాగుంది. ఆయన ఉండేటప్పుడు ఎలాంటి ఇది లేదు. అంటే కొందరు ఏమంటున్నారు అంటే బాబు గారు చెప్తారు కానీ చెయ్యరు అని అంటారు. లేదు, చేస్తారు. ఏడ ఉన్నా ఆయన పరిపాలన బాగానే చేస్తారు. ఈరోజు డ్యాన్స్ ఆడేదానికి ఇదా పనికి వస్తుంది. ఇంకేం చేసింది, పుత్తూరుని సపరేట్ చేసింది. అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే మంచిగా అభివృద్ధి. ఎంత పెద్ద ఊరు కదా, హాస్పిటల్ బాగా ఓపెన్ చేయాలి. ఈడ గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టినారే కానీ చిన్న పిల్లకాయలు స్టూడెంట్స్ స్టూడెంట్స్ పిల్లకాయలు డాక్టర్గా పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళకి అనుభవం లేదు. ఎవరు వచ్చినా అదే మాత్రం అదే టానిక్ బాటిల్ ప్రతి ఒక్కరికి అదే రాసి ఇచ్చేస్తారు. ఎవరు అడిగే వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు చెప్పినా వాడికి అదే మాత్రలు అదే టానిక్ బాటిల్ ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏడ డెవలప్ అవుతుంది. ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? భానుప్రకాష్. మన భానుప్రకాష్ గారు ఎందుకు అనుకుంటున్నారు? లాస్ట్ టైం ఓడిపోయినాడు, సానుభూతి ఒకటి. రోజమ్మ వ్యతిరేకత మెయిన్. మళ్ళీ రోజమ్మని ఎందుకు వద్దు అనుకుంటున్నారు? రోజమ్మ ఎందుకంటే డెవలప్మెంట్ లేదు ఆమె ద్వారా. అంటే ఆమె సంపాదించుకునే దాని మీద ఉంది కానీ జనాలకు పెట్టేదాని మీద లేదు. జనాలను ఆకట్టుకోవాలా, జనాలు ఇది అనుకోవాలా, ఎప్పుడు రాజకీయంలో ఉండాలని అనుకోవాలా. 4 సైడ్లు 4 నాయకులను చేతిలో పెట్టుకుంటే కదా వాళ్ళ ద్వారా పని అవుతుంది. వాళ్ళని ఎవరిని వద్దనుకొని ఆమె బాగా దోచుకున్నది. అంటే 3వ కూడా నేనే గెలుస్తాను రోజా గారు చెప్పచ్చు. నేను గెలవనంటే ఉండేవాళ్ళు కూడా ఊడిపోతారు కదా. ఇప్పుడు నేను గెలవనంటే ఉండేవాళ్ళు కూడా ఊడిపోతారు కదా, కాబట్టి వాళ్ళు ఆగొట్టని చెప్పచ్చు. అంటే ప్రభావం ఉండకపోవచ్చు అంటారా ఈసారి ఎలక్షన్స్లో? ఎవరి ప్రభావము? రోజా ప్రభావము తక్కువే. ప్రభావం చెప్పలేము, అది లాస్ట్ మూమెంట్లో ఏమన్నా రెబ్బులు విషయం. మళ్ళీ రోడ్లు కానీ అంటే అక్కడ వచ్చి కానీ సమస్యలు తెలుసుకుంటున్నారా? ఎవరు? రోజా గారు. అబ్బాయి లేదు, ఏదైనా రిబ్బన్ కటింగ్లు ఓపెనింగ్లు ఉంటే వస్తుంది కరెక్ట్గా, దానికే వస్తుంది, ఇంకా దానికి లేదు. అంటే జబర్దస్త్ కానీ వేరే ప్రోగ్రాంలు అంటే ఎక్కడన్నా ఫంక్షన్ హాల్ ఓపెనింగ్కి తప్ప వేరే దానికి లేదు. ఇక జనాల సమస్యలు తీరేది లేదు. మళ్ళీ ఈసారి అంటే అభివృద్ధి బాగా జరిగింది, వాళ్ళు ఈసారి నన్ను గెలిపిస్తారని అంటుంది కదా, చెప్పచ్చు. మళ్ళీ భానుప్రకాష్ గారు ఒకవేళ గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారనుకుంటున్నారు?
వాళ్ళ డాడీ చేసినారు వాళ్ళ డాడీని అనుసరిస్తాడని అనుకుంటా ఉంటారు జనాలు. వాళ్ళ డాడీ 15 ఏళ్ళుగా ఆయనే ఉన్నాడు కాబట్టి ముద్దుకృష్ణాయుడు వాళ్ళ నాయన్ని ఫాలో అవుతారని అనుకుంటా ఉంటారు. ఆయన్ని చూస్తే కదా ఆయన పరిస్థితి ఎట్లుంటుందో. జగన్ ప్రభుత్వం ఎలా నడుస్తుంది? జగన్ ప్రభుత్వం అంటే పర్లే 50% ఓకే. ప్లస్లు అంటే నేను చెప్పేది ఏమంటే పర్మనెంట్ డెవలప్మెంట్ లేదు. ఏదో సింపుల్గా ఇచ్చినామా, నీకు 10 రూపాయలు నాకు 10 రూపాయలు ఇచ్చినామా, సోంబేర్లు చేశారు. కానీ పర్మనెంట్ డెవలప్మెంట్ జాబ్స్ విషయం కానీ ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి జాబ్స్ ఇస్తే ఒక ఫ్యామిలీలో ఒకరికి ఇస్తే వాళ్ళ ఫ్యామిలీ బాగా బతుకుతుంది. సత్యం. అట్లా లేకుండా నువ్వేదో నీకు 1000 నాకు 1000 వాళ్ళకి 1000 వీళ్ళకి వేసి పర్మనెంట్ డెవలప్మెంట్ ఎక్కడి నుంచి ఉంటుంది? అంటే నేను అభివృద్ధి చేశాను, మీకు అభివృద్ధి జరిగింటేనే ఓటు వేయని అంటున్నారు కదా జగన్ గారు. అంటే అభివృద్ధి అతని దృష్టి ఏమంటే అందరికీ లాభం చేకూరింది కదా, అందరూ లాభం పొందినారు కదా, కాబట్టి అందరికి ఇచ్చాను కదా అనేది అక్కడ కాన్సెప్ట్. అంటే పథకాలు కరెక్ట్ అమలు కాలేదంటారా? పథకాలు అన్నీ అయినాయి, పర్మనెంట్ డెవలప్మెంట్ లేదంటా నేను. ఓన్లీ పథకాలు ఒకటే అభివృద్ధి కాదంటారు. మళ్ళీ ఇసుక గురించి చాలా మంది ఉపాధి కోల్పోయారు అంటారు కదా. అవును, ఇసుక కూడా మాఫియా బాగా జరిగింది పాపం. ఈ లేబర్స్ అంతా కూడా ఇసుక దొరకకుండా పనులు చేసుకోలేకుండా చిన్న పన్న ఇండ్లు కట్టుకునే వాళ్ళు కూడా ఇసుక వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. ఆ ఇసుక లేని వల్ల లేబర్స్ కూడా ఇబ్బందే కదా, వాళ్ళకి పనులు దొరకకుండా చాలా ఇబ్బంది పడ్డారు. అది కూడా మళ్ళీ మద్యపాన నిషేధం చేస్తున్నా చేయలేదు కదా, దాని గురించి ఏమని చెప్తారు? మద్యపాన నిషేధం చెప్పడం అంతే, అమలు కొన్ని ఉండవు. 60 రూపాయలు 3 రాజధానుల గురించి ఏమని చెప్తారు? 70 రూపాయలు క్వార్టర్ 220 రూపాయలు చేశారు. 3 రాజధానుల గురించి ఏమని చెప్తారు? 3 రాజధానులు ఉంటే ఏడ ఉంటుంది? ఒక యా స్టేట్లో అయినా 3 రాజధానులు ఉన్నాయి చూసారా? యా స్టేట్లో లేదు కదా. ఇతను మాత్రం స్పెషల్గా ఎట్లా చేశాడా అనుకోవడం అంతేగాని అమలు చేయలేదు కదా. దానివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం? ఎవరికి లాభం లేదు, ఎవరికి నష్టం లేదు, అందరికీ నష్టమే. లాభం ఎవరికీ లేదు. అతను పాలన సరిగ్గా లేకుండా పోయింది. అతను ఒక రాజధాని ఉంటే కరెక్ట్గా ఉంటుంది సిస్టము. అతను 3 అనుకున్నాడు, ఏది అమలు పరచలేకుండా పోయినాడు. పరిపాలనే సరిగ్గా లేదు లేకుండా పోయింది. అది మన చంద్రబాబు గారు పరిపాలన కూడా చూశారు కదా, ఎలా ఉండేది? చంద్రబాబు పరిపాలన బాగుంటుంది, అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది చంద్రబాబుది. అంటే కొందరు ఏమంటున్నారు అంటే బాబు గారు చెప్పడం మాత్రమే అమలు చేయాలి, కొన్ని ఉండవు. అది మాత్రం వాస్తవంగా బాబు విషయం ఎట్లా అంటే కొన్ని ఒప్పదు అతనికి, కొన్ని పథకాలు ఇవ్వడానికి ఒప్పదు ఆయనకి. అది మాత్రం నిజం. అంటే ఈసారి గెలిస్తే అమరావతిని మరో సింగపూర్ హైటెక్ సిటీ తీసుకొస్తా అంటున్నారు కదా. చేయొచ్చు. లాస్ట్ హైదరాబాద్ని చేశారు కదా, సిటీ లాగా చేయొచ్చు. అంటే బాబు గారు బాగా అభివృద్ధి చేస్తాడు ఆ విషయంలో ఓకే. కొన్ని పథకాలు మాత్రం ఇచ్చేదానికి అతను కూడా వెనుకాడతాడు. అది మాత్రం మళ్ళీ ఈసారి గెలుపు ఎవరిది అనుకుంటున్నారు సీఎంగా అంటే చంద్రబాబు 60%, 40% జగన్. ఇక్కడ ఎమ్మెల్యేగా అయితే భానుప్రకాష్ కన్ఫామ్.